అందరికి శనార్థులు బాగుండి రానుల్లా ఓరారి ఓరి పిల్లగా ఏంకన్నా ఏటో పోతున్నవేంద్రా ఏ పంచాయత్ బోర్డు కాడికి పోతున్నానే అటట పోయి అరుచుకొస్తా అట్టనా అవుగాని మరి గీ తాపకు ఎవరు నిలబడుతున్నారు సర్పంచ్కి మన కాడ బీరోల బిచ్చపత్తి నిలబడుతుండట ఆష్ని అంతేనా మన దాంట్లోకి వెళ్ళి నిలబడాలరా ఎప్పుడు తాప తాప కాలేనా మన సొడ్డలం పాలనకు వనికిరామా గీ తాపకు నువ్వు నిలబడు మన వాళ్ళంతా సపోర్ట్ చేస్తాం గాని ఆ ఊరయ్య వెంకటి ఇక ఆడ మనకు ఆడ నెంబర్లకు మన ఆడ కట్టుకోవాలి ఉన్నారా ఇంకోవలే గొర్రుమారే నిలబడుతుండు ఇగో గిట్ల మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఊర్లల్లా అవునుల్లా సర్పంచ్ ఎలక్షన్లకు గంట మోగింది ఇక మరి ఓట్లు ఎప్పుడు అంటే మరి తెలంగాణ మొత్తంలో ఒక్కనాడే ఏలుగు ఇంకురుద్దుకునుడు ఈలు కాదు కాబట్టికే 3 మలకలల్ల పెడుతున్నట్టునులా అంటే ఒక్కొక్క తాన ఒక్కొక్క నాడు అన్నట్టు అయితే ముందుగల డిసెంబర్ 11 తారీఖు 2వ మలక డిసెంబర్ 14 3వ మలక డిసెంబర్ 17 తారీఖుతోని ఓట్లు ఒడుస్తాయి అయితే పట్నముల్లా అన్ని మున్సిపాలిటీలేనా అందు గురించే ఈడ ఓట్లు ఉండయి పట్నముల్లా ఇక మరి కడవ 31 జిల్లాలల్లా 564 మండలాలు 12,728 పంచాయతీలు 1,12,242 వార్డులకు ఎలక్షన్లు అవుతాయి అన్నట్టు ఇక పొద్దుగాల 7 నుండి పగటిలి 1 గంట దాకా ఓట్లేస్తారులా నాత్రికల్లా ఎవరు గెలుస్తారో ఎరకైతది ఇక సర్పంచ్ ఎవరో తెలిసినాక గెలిచిన వార్డు మెంబర్లకెళ్ళి ఉప సర్పంచ్ ని ఎన్నుకునేది సుత అదే దినం అన్నట్టు ఇక ఎవరు ఏ పదవిలో నిలబడాలనుకుంటుండ్రో సొసాయించుకొని ప్రచారం చాలు చెయ్యండి